నిజానికి ఇస్లామోఫోబియా పేరిట, అంటే మనం ఇస్లామోఫోబియా అంటే అర్థం ఏంటి అని అంటే, ఇస్లాం పేరిట మీరు మమ్మల్ని వేరు చేసి చూడొద్దు, మా మీద ఏ దాడి చేయకూడదు, మమ్మల్ని గౌరవించాలి అనేది వాళ్ళ అభిప్రాయం. దానికోసం ఒక పాలసీలోకి దాన్ని కన్వర్ట్ చేయగలిగారు. బట్ నిజానికి ఉగ్రవాదము, టెర్రరిస్టులు జరుగుతున్న వాటిల్లో ఏ నినాదాలు చేస్తున్నారో అదే మనకు తెలుసు. బట్ నేను దాని జోలికి వెళ్ళట్లే. బట్ ఒక మతము దాన్ని రాజకీయంగా ఒక పాలసీగా మార్చడానికి ఎలా పనిచేస్తాయి అనడానికి ఇది ఉదాహరణలు మాత్రమే. ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా ఇలాగే ఉంటుంది. క్రిస్టియానిటీలోకి ఇలా ఉంటుంది. చర్చ్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని, ఇప్పుడు రిలీజియన్ అంటే మీరు ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. అది బిల్ క్లింటన్ టైంలో తీసుకొచ్చింది. అది ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్. ఏ దేశంలో అయినా సరే మత ప్రచారం చేస్తున్నప్పుడు ఒకవేళ ఎవరైనా సరే ఎక్కడైనా గవర్నమెంట్ అయినా సరే ఆపే ప్రయత్నం చేస్తే వైట్ హౌస్ కెన్ ఇంటర్వ్యూన్. భారతదేశంలో హిందువుల పైన, ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువులు ఉన్నారు, బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడి జరిగింది అనుకో, ఎవరైనా మాట్లాడతారా? హిందూ ప్రభుత్వం, మన భారత ప్రభుత్వం మాట్లాడే పరిస్థితి ఉందా? అది అలా జాగ్రఫికల్లీ అది బంగ్లాదేశ్ సంబంధించిన వ్యవహారంగా మనం భావించాల్సిన పరిస్థితి. బికాస్ మనం ఏమైపోయామంటే, దిస్ హిందూ సొసైటీ ఏమైపోయిందంటే జాగ్రఫికల్లీ మనల్ని మనం కన్ఫైన్ చేసుకున్నాం. ఆ కన్ఫైన్ లో కూడా ఎక్కడ న్యాయం ఉండదు. భౌగోళికంగా మనల్ని మనం కన్ఫైన్ చేసుకున్నాం. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకి సనాతన హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఒకటి కావాలి అన్న మాట అర్థం ఏంటి అని అంటే, నాకు అనిపిస్తుంది ఏంటంటే, లిటరల్లీ ఇది ఒక పాలసీగా మారాల్సిన సమయం వచ్చింది. హిందూ ధర్మాన్ని పరిరక్షించుకునే విషయంలో, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అంశాలని కాపాడుకునే విషయంలో డెఫినెట్లీ ఒక బోర్డు కావాలి. ఆ బోర్డు గురించి నేను ఇందాక వేరే మతాలకు సంబంధించిన రెఫరెన్స్ ఎందుకు తీసుకున్నానంటే, ఈ హిందూ ధర్మానికి సంబంధించి అట్లాంటి ఒక పద్ధతి కూడా లేదు. దట్స్ వాట్ మీరు అన్న ప్రకారం ఇప్పుడు హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఏదైతే ఉందో, అంటే ఇది ఒక చిన్న వ్యాఖ్యలాగా, స్టేట్మెంట్ లాగా కనబడుతుంది, కానీ ఇంత పెద్ద పిక్చర్ ఉంటుంది అనేది సామాన్యులకు అర్థం కాదు. ఇప్పుడు మీరు చెప్పారు, కంప్లీట్ పిక్చర్ చెప్పారు. సో నిజానికి పవన్ కళ్యాణ్ గారి పర్సెప్షన్ ఏంటి దీంట్లో? ఏది ఉండాలి దీంట్లో అనుకుంటున్నారు? ఎలా కాపాడబడాలి? దీని మీద ఇంతకు ముందు చాలా వర్క్ జరిగింది. యాక్చువల్లీ సనాతన హిందూ ధార్మిక బోర్డుకు సంబంధించి ఈవెన్ నాకు కొంత ప్రివిలేజ్ దొరికింది పివిఆర్కే ప్రసాద్ గారు లాంటి వాళ్ళతో మాట్లాడడానికి. ఈవెన్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, లేకపోతే ఐవిఆర్ కృష్ణారావు గారు ఉన్నారు, ఇంకా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వీటిలో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. నిజానికి సనాతన ధార్మిక బోర్డు, ఈ బోర్డుకి సంబంధించి, బోర్డు అనే మాట వాళ్ళు వాడకపోవచ్చు కానీ ఇంతకు ముందు ఈవెన్ విశ్వ హిందూ పరిషత్ లాంటివి, లేకపోతే వేరే వేరే సంస్థలు చాలా మంది హిందూ, ముఖ్యంగా స్వామీజీలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ఒక ప్రయత్నం జరిగింది. ధర్మాచార్యుల సదస్సును నిర్వహించారు అనేక సందర్భాల్లో. అండ్ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఒకటి స్టార్ట్ చేశారు. ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఒకటి ఉంది, దానికి ఆల్రెడీ కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. దాన్ని ఎక్స్టెండెడ్ గా ఇప్పుడు ఎంవీఆర్ శాస్త్రి గారు లాంటి వాళ్ళు, సీనియర్ జర్నలిస్ట్ ఎంవీఆర్ శాస్త్రి గారు లాంటి వాళ్ళు, చాలా మంది దీని మీద వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. నిజానికి ఒక ప్రాపర్ కన్స్ట్రక్టివ్ ధోరణిలోకి, ఒక పాలసీలోకి ఇవి మారాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న దాంట్లో ఆయన ఒక హిందూగా తన ఆవేదనను వ్యక్తపరిచారు. ఆయన ఒక డిప్యూటీ సీఎం గా ఇవి కనుక నిజంగా ముందుకు సాగాలి అనుకుంటే మేబీ ఇది నిజంగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇప్పుడు ఇక్కడ వైసీపీ ప్రభుత్వమా టీడీపీ ప్రభుత్వమా కాదండి. ఎవరి ప్రభుత్వం వచ్చినా ఏమొచ్చినా ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ లేదా ప్రాసెస్ ఉంటే, ఏదే ఆర్గనైజేషన్ సక్సెస్ కావాలి అని అంటే సిస్టమ్ ప్రాసెసే. దానికి ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ ఉండాలి, గైడ్ లైన్స్ ఉండాలి, ప్రాపర్ ఒక డైరెక్షన్ ఉండాలి, దాంతో అవి వెళ్ళిపోతాయి. అందులో ఎటువంటి లీకేజెస్ ఉండకుండా చాలు. మనకు ధర్మాచార్యులు ఉన్నారు ఆల్రెడీ, చాలా గొప్ప గొప్ప సంప్రదాయాలు మన దగ్గర ఉన్నాయి. ఆ పర్టికులర్ దానికి సంబంధించి ఆగమ శాస్త్రం ఏం చెప్తోంది, సేవా దృక్పథం, ముఖ్యంగా ఈ ఆగమ శాస్త్రము, సేవా క్రతువులు, ఇవి చేయడానికి కావాల్సినటువంటి గురువులు, ధర్మాచార్యులు చాలా మంది ఉన్నారు. ఎక్కడ సమస్య వస్తుంది అని అంటే, వాళ్ళు ధర్మాచార్యులు అనగానే వాళ్ళు మాకు సంబంధం లేదు, మేము ఇప్పుడు అధికారంలోకి వచ్చింది మేము పాలక మండలి మాది, మేము పాలించే వాళ్ళము, సో మేము నిర్ణయిస్తాము అనే దగ్గరికి పోయినప్పుడే గొడవంతా వస్తుంది. అక్కడ ఏమాత్రం భక్తి విశ్వాసాలు లేనివాడు, ఓకే, ఇదంతా సెక్యులర్ కోణంలో చూసేవాడు అక్కడ కూర్చున్నప్పుడే సమస్య. సెక్యులర్ కోణంలో చూసినంత కాలం టీటీడీలో ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. సెక్యులర్ కోణంలో చూడడం కాదు, రిలీజియస్ కోణంలోనే చూడాలి దీన్ని. బికాస్ దట్ పర్పస్ ఆఫ్ ద టీటీడీ ఇస్ ఇట్ సెల్ఫ్ రిలీజియస్. వేరే ఏం లేదు దానికి. సో మనం కన్ఫ్యూజ్ చేయొద్దు. నా పాయింట్ అన్నట్టు హిందువులు కూడా ఎంతో